హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు సన్ వరల్డ్. సింహాచల దేవస్థానం క్షేత్రపాలకుడు అతిథి శక్తులకు అధిపతి అయిన శివుడు మరో రూపమే కాలభైరవుడు. ఈ కాలభైరవ ఆలయం మన వైజాగ్లోనే ఉంది. ఎన్నో ఆలయ ఆచారాలు చూసే ఉంటాం, ఎన్నో ఆలయ నియమాలు కూడా ఆశ్చర్యపోయేలాగా వినే ఉంటాం. కానీ ఇక్కడ ఉన్న కాలభైరవ టెంపుల్కి వచ్చిన తర్వాత మనకి అంత సంతోషంగానే అనిపిస్తుంది. ఎందుకనగా సింహాచలం నుండి కాలభైరవ టెంపుల్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి మనం లోపలికి నడిచే వెళ్ళాలి. ఎందుకనగా మెయిన్ గేట్ దగ్గరే మనం వెహికల్స్ అనేది అక్కడే స్టాప్ చేసి అక్కడి నుంచి లోపలికి 1 కిలోమీటర్ నడుచుకునే వెళ్ళాలి. కాలభైరవునకు తన వద్దకు వచ్చే భక్తులను కాలినడక ద్వారా వస్తే ఇష్టమని అక్కడ ఉన్న ఆలయ పూజారి చెప్పడం వలన అందరూ అక్కడ మెయిన్ గేట్ దగ్గర వెహికల్స్ని స్టాప్ చేసి లోపలికి అందరూ నడుచుకునే వెళ్ళాలి. మనం నడిచే లైన్లో చాలా పుట్టలు కనిపిస్తూ ఉంటాయి, చాలా పాములు కూడా కనిపిస్తూనే ఉంటాయి. మాకైతే ఒక పాము కనిపించింది. నేను వీడియో తీసే లోపలే అది చాలా ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోయింది. ఇక్కడ ఉన్న చెట్లు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మనం వెళ్ళే దారంతా అడవి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా లోపలికి వెళ్ళాలి. ఇంతకుముందు ఈ లైన్లో చిరుత పులులు సంచరించేవి, కానీ ఇప్పుడు మాకైతే ఏం కనిపించలేదు. పూర్వం నుండి ఉంటున్న ఆచార్యం ఇది. సింహాచలం అప్పన్న సన్నిధికి వెళ్లే ముందు కాలభైరవ టెంపుల్కి వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకున్నాకే మనం సింహాచలం టెంపుల్కి వెళ్ళాలి. సింహాచలం దేవస్థానానికి చెందిన ఈ దేవాలయం అష్టమి నాడు, అమావాస్య నాడు అసలు చాలా రద్దీగా ఉంటుంది, రష్గా కూడా. కార్తీక మాసంలో ఈ టెంపుల్ అయితే అసలు ఖాళీ ఉండదు. మనం ఈ టెంపుల్కి మెయిన్గా ఎందుకు దర్శించుకోవడానికి వస్తామంటే మనకి గృహ దోషాలు కానీ, కాలసర్ప దోషాలు కానీ, సంతాన ప్రాప్తి కొరకు కానీ, జాతక దోషాలు కానీ పూజలు చేయించుకోవడానికి ఈ టెంపుల్కి మెయిన్గా మనం దర్శించుకోవడానికి వస్తాం. అమావాస్య నాడు ఇక్కడ కాళికామాతకి తాంత్రిక పూజలు చేస్తారండి. అది చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ మక పంతులు గారు అయితే. అండ్ మేము నడిచే దారంతా చాలా ప్రశాంతంగా ఉంది. సో టెంపుల్కి అయితే వచ్చేసాము నడుచుకొని. ఇక్కడ వినాయకుడికి గోపురం అయితే లేదు, బయటే పెట్టారు, టెంట్లో వేశారు. బట్ చాలా హ్యాపీగా అనిపించింది దర్శించుకున్న తర్వాత. ఇక్కడ ఉన్న కాళికామాతకు అమావాస్య నాడు తాంత్రిక పూజలు చేస్తారు. నేను ఫస్ట్ టైం దర్శించుకున్నాను, నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడికి భక్తులందరూ నడుచుకొనే రావాలి, అది కూడా కాలభైరవునికి ఇష్టం కనుక. సో మీరేమీ కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి రావడం మాత్రం మానేకండి. నాకైతే వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులు ఏమీ లేదు. ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ మనకి కాలసర్పదోషాలు ఏమైనా ఉంటే ప్రత్యేకంగా సరే పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న పంతులే చెప్పాను, నేను పంతులు గారిని అడిగాను. పూజారి గారు ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే, మీకేమైనా దోషాలు ఉంటాయమ్మా, ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాత దోషాలన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకనగా ఇక్కడ కాలభైరవుడు స్పష్టంగా వెలిచారు కాబట్టి. మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత పూజారి గారు దేవుణ్ణి కాళ్ళు పట్టుకోండమ్మా అంటారు. అది పట్టుకున్న తర్వాత నాకైతే చాలా వైబ్రేషన్స్ వచ్చాయి బాడీలో. ఎందుకంటే ఏదో అనిపించింది నాకు, అంటే ఒక హ్యాపీనెస్ అన్నమాట. సో మీరందరూ ఈ టెంపుల్కి రావాలనుకుంటే సింహాచలం నుంచి ప్రత్యేకంగా వెహికల్ కట్టించుకోవాలి, ఎందుకంటే అక్కడ వెహికల్స్ ఏమీ ఉండవు కాబట్టి. ఇదిగోండి మన దేవుడు వచ్చేసారు. ఉంటానండి, బాయ్.